రోహిణీ నక్షత్రం అండి. కృష్ణ భగవానుడి యొక్క నక్షత్రం రోహిణీ నక్షత్రము. రోహిణీ నక్షత్రం 4 పాదాలకి కూడా నక్షత్ర దోషం అనేటువంటిది ఉంటుంది. అంటే రోహిణీ నక్షత్రం అంటే మాది మేము పుట్టిన తర్వాత మా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి, లేకపోతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఇలాంటివి ఏదైనా చూస్తున్నా అంటే రోహిణీ నక్షత్రం కోసం శాస్త్రం ఏం చెప్పింది అంటే కంఫర్ట్స్ మీద, మనీ మీద, లగ్జరీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. అది ఎక్కడ చిన్నగా బ్యాలెన్స్ తప్పినా జీవితంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి వస్తాయండి. రోహిణీ నక్షత్రానికి 2026 సంవత్సరంలో గ్రోయింగ్ కనబడుతోంది. అంటే దినదిన అభివృద్ధి అనమాట. జూన్ 1వ తారీఖు దాకా ఈ గ్రోత్ అనేటువంటిది కంటిన్యూ అవుతుందండి. జూన్ 1వ తారీఖు దాటిన తర్వాత గురుబలము అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి కనబడతాయి. ఇఫ్ ఇన్ కేసు మీది రోహిణీ నక్షత్రం అయ్యి మా జీవితంలో టర్నింగ్ పాయింట్ దేనివల్ల వస్తుంది, మేము కెరియర్లో సెట్ అవ్వాలి అన్నా, పెళ్ళి తొందరగా అవ్వాలి అన్నా, సంతానము ఆర్ ఎస్పెషల్లీ పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది మాకు ఉండాలి, మాకు ఉండేటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోవాలి, ఏది ఉన్నా సరే ఉమా సారా టీమ్కి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ సెండ్ చేయండి. మీరు ఏ జెమ్ స్టోన్ ధరిస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుందో, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది, ఆ పొటెన్షియల్ పెరుగుతుందో దాన్నే మీకు సజెస్ట్ చేస్తారు. అది పూజ చేసి మరీ మీ ఇంటి వరకు వస్తుంది.